దోస్త్ మేరా దోస్త్. టీడీపీకి బీజేపీ ప్రేమ సందేశాలు. అనివార్య పరిస్థితుల్లో టీడీపీతో పొత్తుకు బీజేపీ సిద్ధపడిందా? దక్షిణాదిన అన్ని రాష్ట్రాల్లో బీజేపీకి మూసుకుపోయిన అధికార ద్వారాలు. టీడీపీతో జతకడితే ప్రభుత్వంలో చేరే ఛాన్స్. ఆర్ఎస్ఎస్ కీలక సమావేశంలోనే టీడీపీతో పొత్తు నిర్ణయం. సీట్ల కోసం పట్టుబట్టవద్దంటూ బీజేపీకి ఆర్ఎస్ఎస్ సూచించిందనే దిశగా రాజకీయ వర్గాల్లో చర్చ. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. జాతీయ, రాష్ట్ర స్థాయిలలో వెలువడుతున్న వివిధ సంస్థల సర్వేలు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ విజయాన్ని ఢంకా బజాయించి మరీ చెబుతున్నాయి. దీంతో కేంద్రంలో ఇప్పటి వరకు మౌనంగా ఉన్న బీజేపీ దృష్టి టీడీపీ వైపు మరలింది. ఎన్డీఏ కూటమిలోకి టీడీపీని ఆహ్వానిస్తున్న వాతావరణం కనిపిస్తోంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం 2019 ఎన్నికలకు ముందే ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ బయటకు వచ్చింది. అప్పట్లో ఆ పరిణామం టీడీపీకి రాజకీయంగా నష్టం కలిగిస్తుందని తెలిసినా రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీ పడకూడదని నిర్ణయించుకుంది. కారణాలు ఏమైనా 2019 ఎన్నికలలో టీడీపీకి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. ఎన్డీఏతో శత్రుత్వం, ప్రధాని నరేంద్ర మోడీతో వైరం కారణంగానే టీడీపీ ఓటమి చవిచూడాల్సి వచ్చిందని కొంతమంది అర్ధరహిత విమర్శలు చేశారు. 2019 ఎన్నికలలో కేవలం 1% ఓటుకే పరిమితం అయిన బీజేపీ టీడీపీ విజయావకాశాలను ఏ విధంగా దెబ్బతీయగలదు అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఒకవేళ అదే నిజమైతే ఈ 5 సంవత్సరాలలో టీడీపీ వైఖరిలో వచ్చిన మార్పు ఏమిటి? టీడీపీని ఎన్డీఏలోకి ఆహ్వానించేందుకు బీజేపీ ఎందుకు తహతహలాడుతుంది అన్న సందేహం తలెత్తుతోంది. 2024 ఎన్నికలలో విజయం సాధించడం ద్వారా నరేంద్ర మోడీ ముచ్చటగా 3వ మారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ ఉవ్విళ్లూరుతుంది. వివిధ సంస్థల సర్వేల ప్రకారం అది అంత సులువు కాదని తేలిపోయింది. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ పాత మిత్రులందరినీ తిరిగి ఆహ్వానించే ప్రక్రియకు బీజేపీ శ్రీకారం చుట్టింది. బీహార్లో సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూను తమ వైపు తిప్పుకోవడంలో సఫలం అయిన బీజేపీ తదుపరి లక్ష్యంగా టీడీపీపై దృష్టి సారించినట్లు మనకు స్పష్టంగా అవగతం అవుతుంది. ఆ క్రమంలోనే బీజేపీ అగ్రనేత అమిత్ షానే స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేసి మరీ ఆహ్వానించారు. పార్లమెంట్ సమావేశాలలో క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ అమిత్ షా, జేపీ నడ్డాలు చంద్రబాబుతో అర్ధరాత్రి సమావేశం అయ్యారు. దీన్ని బట్టి టీడీపీతో మైత్రికి బీజేపీ ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో అవగతం అవుతుంది. ఆ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు అధికారికంగా వెల్లడి కాకపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లోని పొత్తు ప్రతిపాదనలపైనే చర్చ జరిగినట్టు భావిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాలు టీడీపీతో పొత్తు దిశగా చర్చలు జరపడానికి ప్రధానంగా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన సూచనలే కారణమని తెలిసింది. కొద్ది రోజుల క్రితం ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన ముఖ్యుల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో పొత్తు ఆవశ్యకతపైనే ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. ప్రస్తుతం దక్షిణాదిలో అధికారం చెలాయించేందుకు బీజేపీకి అన్ని రాష్ట్రాలలో ద్వారాలు మూసుకుపోయాయనే చెప్పాలి. కర్ణాటక, తెలంగాణలో దెబ్బతిన్న బీజేపీ తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ రాష్ట్రాల్లో అధికార భాగస్వామ్యం వహించేందుకు ఎట్టి పరిస్థితుల్లో అవకాశాలు కానరావడం లేదు. ఈ స్థితిలో బీజేపీకి ఉన్న ఏకైక ఆశాకిరణం ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఆంధ్రప్రదేశ్లో రానున్న ఎన్నికలలో టీడీపీ అధికారంలోకి రాగలదని వివిధ సర్వే సంస్థలు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఈ స్థితిలో టీడీపీతో పొత్తు కుదుర్చుకోవడం ద్వారా నూతనంగా ఏర్పడే ప్రభుత్వంలో అధికార భాగస్వామ్యం వహించవచ్చు. దానిని ఆసరాగా తీసుకుని క్రమేపీ దక్షిణాది రాష్ట్రాలలో బలం పెంచుకోవాలనేది బీజేపీ యోచనగా ఉన్నట్టు భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఒంటరిగా పోటీ చేసి గెలుపొందే పరిస్థితి లేదు. ఇతర పార్టీలతో పొత్తు కుదుర్చుకుని ఎన్డీఏలో చేర్చుకోవడం ద్వారా కూటమి బలం పెంపొందించుకోవచ్చు అనేది బీజేపీ నాయకత్వ యోచన అయి ఉండవచ్చు అని భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని పొత్తులో భాగంగా సీట్ల కోసం పట్టుబట్టవద్దని ఆర్ఎస్ఎస్ నాయకత్వం బీజేపీకి సూచించినట్టు రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతుంది. అయితే ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన నాయకులు ఎక్కువ సీట్ల కోసం నాయకత్వంపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. చంద్రబాబుతో సమావేశం సందర్భంగా అమిత్ షా, జేపీ నడ్డాలు సీట్ల సంఖ్యకు సంబంధించి ప్రతిపాదన అందజేసి ఉండవచ్చని భావిస్తున్నారు. పార్టీ ముఖ్యులతో చర్చించిన అనంతరం బీజేపీతో పొత్తుపై చంద్రబాబు ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.